హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం రోహియో ప్లాంట్ని, చామంతి మొక్కని నాటుకుందాము. ఈ రెండు కుండీల్లో చామంతి, రోహియో నాటుకుందాము. లైట్ పింక్ కలర్ చామంతి, లైట్ పింక్ కలర్ రోహియో అండి. ఈ రెండు మొక్కలు నాటుకుందాము ఈరోజు. డ్రైనేజీ బాగుండాలి. మొక్క నాటుకోవాలంటే డ్రైనేజీ బాగుండాలండి. మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది డ్రైనేజీ బాగుంటే. ఈ కుండీలో రోహియో నాటుకుందాము. అడుగున పచ్చగడ్డి వేసాను. ఇప్పుడు కొంచెం మట్టి పోసుకుందాము. నేను చిన్న చిన్న కుండీలను కూడా గార్డెన్ వేస్ట్తో మట్టితోనే నింపుతానండి. మనం ఎంత చిన్న కుండీలో మొక్క వేసుకున్నా కూడా ఇలా నింపుకుంటే మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. మనము రోజు గార్డెన్ క్లీన్ చేస్తాం కదండి. క్లీన్ చేసిన తర్వాత మనకి ఈ వేస్ట్ అంతా వస్తుంది. ఇది వేస్ట్గా పడేయకూడదు. మనం మొక్కలు నాటుకోవచ్చు, బాగా మంచి కంపోస్ట్ అవుతుంది. ఇంకొంచెం వేస్తున్నాను. గార్డెన్ వేస్ట్తో 30 భాగం నింపామండి కుండీని. ఇప్పుడు మట్టి పోసుకుందాము. ఈ పావు భాగం మట్టి పోసుకుందాం. ఇంకా మొక్క నాటుకోవాలి కదా, అందుకని. ఇంకా అడుగు భాగంలో చక్కగా కంపోస్ట్ అయిపోతుందండి మనం వేసిన వేస్ట్ అంతా. ఇప్పుడు మొక్క పెట్టుకుందాము. రోహియో ప్లాంట్స్ చాలా అందంగా ఉంటాయండి, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈజీ ప్రాపగేషన్ అండి, ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకోవాలి. ఈ కలర్ బాగుంటుందండి రోహియో ప్లాంట్.
మట్టి తీసేస్తున్నాను. ఇది అచ్చం ఎర్రమట్టి అండి, నర్సరీ వాళ్ళది. అందుకని మనం మట్టి అడుగు భాగం తీసేయాలి. ఇలా వేర్లు బయటికి రావాలి. ఇలా బయటకు వస్తే ఈజీగా నాటుకుంటుందండి మొక్క. ఇంకా కొంచెం మట్టి పోసుకుందాము. మట్టి పోసుకుని మొక్క పెట్టుకుందాం. ఇంకా చుట్టూ మట్టి పోసుకోవాలి. రోహియో ప్లాంట్స్ నాకు చాలా ఇష్టం అండి. మన దగ్గర బ్రింజల్ కలరు రోహియో ప్లాంట్ ఉంది, 2 కలర్స్లో. ఇది లైట్ పింక్ కలర్ అండి. ఇది చూడటానికి చాలా బాగుంటుందండి ఈ రోహియో ప్లాంట్. ఇంకా మనకి చాలా మొక్కలు వస్తాయి ఇది బతికితే. ఎన్ని మొక్కలైనా వేసుకోవచ్చు. నిండుగా మట్టి పోసుకుందాం. ఇంకా మీరు కూడా చిన్న కుండీ అయినా పెద్ద కుండీ అయినా ఇలాగే నింపుకోవడానికి ట్రై చేయండి. మొక్క గ్రీన్గా హెల్దీగా పెరుగుతుంది. చాలా బ్యూటీగా ఉంటుందండి మనకి మొక్క పెరిగాక. చూడండి ఎంత బాగుందో మొక్క. మనం వేసిన వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. మొక్కకి మంచి బలం అండి. మనం మట్టిలో కూడా కంపోస్ట్ వేసాం కాబట్టి మొక్క ఇంకా గ్రీన్గా పచ్చగా హెల్దీగా పెరుగుతుంది. చాలా బుషీగా పెరుగుతుందండి మొక్క. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా నాటుకోవడానికి. ఇప్పుడు చామంతి మొక్కను నాటుకుందాము. చామంతి మొక్కని ఈ బకెట్లో నాటుకుందాము. అడుగు భాగంలో పచ్చగడ్డి వేసా. ఇప్పుడు మట్టి పోసుకుందాము. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేసుకుందాము. ఈ రోహియో ప్లాంట్ మన దగ్గర చాలా పెరిగిపోతుందండి. చూడండి కంపోస్ట్ కూడా చేస్తున్నాము మనం రోహియో ప్లాంట్ని. ఇంకా మొత్తం వేసేస్తున్నా గార్డెన్ వేస్ట్ అంతా. ముప్పావు భాగం వేసామండి గార్డెన్ వేస్ట్.
ఇంకా మట్టి పోసుకుందాము. చూడండి మట్టిలో వానపాము. అందుకని జాగ్రత్తగా వేస్తున్నానండి మట్టిని. చూసారండి ఎంతెంతలా ఉన్నాయో వానపాములు మట్టిలో. ఇప్పుడు చామంతి మొక్కను నాటుకుందాము. అడుగు భాగంలో మట్టి తీస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, అడుగు భాగంలో మట్టి తీయడం. ఇలా వేలు బయటికి రావాలి. ఇప్పుడు చుట్టూ మట్టి పోసుకుందాం. ఇంకా ఈ కర్ర ముక్క తీసేస్తున్నాను. ఇంకా చుట్టూ పోసుకోవాలి. ఈ చామంతి లైట్ పింక్ కలర్ అండి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. నర్సరీలో నాకు బాగా నచ్చిందండి, అందుకని తీసుకున్నాను. మనం నిండుగా పోసుకోవాలి మట్టిని. ఎందుకంటే మనం వేసిన గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ అయిపోతుందండి. ఇంకా మట్టి అంతా అడుక్కి వెళ్ళిపోతుంది. అందుకని మొక్క నాటుకునేటప్పుడు నిండుగా పోసుకోవాలి మట్టిని. ఇంకా చుట్టూ పోసుకోవాలి మట్టిని నిండుగా. ఎండిపోయిన ఆకుల్ని తీసేసుకోవాలి. ఇలా నింపుకోవాలి మట్టిని నిండుగా. ఇంకా మనకి మొక్క హెల్దీగా పెరుగుతుందండి. మొక్క నిండా పూలు వస్తాయి. ఇంకా చామంతులు బాగా పూస్తాయండి మనకి ఇలా నింపుకుంటే. గార్డెన్ వేస్ట్ తోటి మట్టితోటి నింపి రోహియో ప్లాంట్ని
చామంతి మొక్కని నాటుకున్నాము. గార్డెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. మనం మట్టిలో కూడా ఎరువులు కలిపాం కాబట్టి ఇంకా మొక్క బుషీగా, పచ్చగా, హెల్దీగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు కూడా ఏ మొక్క నాటుకునేటప్పుడైనా కుండీలను ఇలా నింపుకుని, చిన్న కుండీ అయినా పెద్ద కుండీ అయినా ఇలాగే నింపుకుని మొక్కల్ని నాటుకోండి. మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. పూల మొక్కలైతే మొక్క నిండా పూలు వస్తాయండి. ఇప్పుడు చామంతికి, రోహియో ప్లాంట్కి వాటర్ ఇచ్చేద్దాము.